సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్న మనసు పెట్టండి. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందక పోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఈ పూట నమ్మకమైన వానికి దీవెనలు ఎటువంటి అంట మెండుగా. ఎవరికి? నమ్మకమైన వారికి. ఎవరైతే ప్రభు సన్నిధిలో నమ్మకస్తులై ఉంటారో ఈ నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే కీర్తనలు 101వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూసినట్లయితే, కీర్తన 101వ కీర్తన 6వ వాక్యాన్ని గమనించినట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి నేను కనిపెట్టుచున్నాను. దేశములో, సంఘములో, సమాజములో ఎవరి నమ్మకస్తులు ఉన్నారా? నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచు ఎదురు చూస్తున్నాను. అలాంటి వారి కొరకు. ఎందుకు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నా ప్రభు అంటే, వారిని మెండుగా దీవించడానికి. మెండుగా అంటే నిండుగా, కొలత లేకుండా ఆశీర్వదించడానికి నమ్మకమైన వారు ఎవరైనా కనబడతారా? ఆ నమ్మకమైన వారిని దీవించాలి. నమ్మకమైన వారు ఎల్లప్పుడూ నా యొద్ద నివసించినట్లుగా వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో దేవుని ప్రజలమని పిలువబడుతున్న మన జీవితాల్లో నమ్మకస్తులమై మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎలాగా? నమ్మకస్తులా, అపనమ్మకస్తులా? ఎలా ఉండాలి మనం? అపనమ్మకస్తుల వలె కాక ప్రతి విషయములో నమ్మకస్తులమై మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం చేసే భక్తిలో కానీ, మన కుటుంబ విషయములో కానీ, ప్రార్థన విషయములో కానీ, పరిచర్య విషయములో కానీ, ఇలా ప్రతి దాంట్లో మనం నమ్మకస్తులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ముందు భక్తి చేసిన వారు అనేక మంది నమ్మకస్తులని వారి సాక్ష్యాన్ని పొందుకున్నారు. వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని మెండుగా ఆశీర్వదించాడు. మనం దీవించబడాలి, మెండుగా దీవెనలు కలగాలి అని ప్రతి మనిషిలో ఆశ ఉంటుంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నిండుగా మనం దీవించబడాలంటే మన జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు చూసినప్పుడు దేవుని కనుదృష్టికి మనం నమ్మకస్తులమై కనబడాలి. ఎదుటి వ్యక్తుల్ని మెప్పించడానికి నమ్మకస్తులాగా నటించవచ్చు. ఎదుటి వారిని మెప్పించడానికి నమ్మకస్తులాగా మనం జీవించవచ్చు. కానీ మనుషులైతే మన వేష భావాలను బట్టి, మన జీవితాన్ని బట్టి మనుషులు నమ్మకస్తులను అనుకోవచ్చు పై రూపాన. కానీ మనం నమ్మకంగా ఉన్నామో లేదో ఆకాశమున దేవుడు చూస్తూ ఉంటాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు కదా, నా యొద్ద నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారిని నేను
కనిపెట్టుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్న మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మనలో ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నావయ్యా అంటే నమ్మకస్తులు కావాలి దేవుడికి. ఎందుకు నమ్మకస్తులు కావాలి దేవుడికి? ఈ నమ్మకస్తులైన వారిని దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ నమ్మకంగా ఉండే వారిని దీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ నమ్మకముగా ఉండే వారిని హెచ్చించాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకి చదువు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకస్తులమై ఈ లోకములో బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంతవరకు ఒకవేళ భక్తి విషయములో, ప్రార్థన విషయములో, పరిచర్య విషయములో అపనమ్మకస్తుల వల్లే మనం బ్రతికామేమో, ఈ పూట నుంచి, ఈ దినము నుంచి ప్రతి విషయములో నమ్మకస్తులమై జీవించుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నమ్మకస్తులుగా మార్చునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ భూమి మీద నమ్మకమైన వారు ఉంటే వారు ఎలా ఉంటారు? ఒకవేళ ఉన్నారు నమ్మకస్తులు ఒకవేళ ఉంటే వారు ఎలా ఉంటారు? వారు ఏ విధంగా ఉంటారు? వారు ఏ రీతిగా ఉంటారు అనే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మాట, నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారయ్యా? వారు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాం అనుకో, మనము కూడా అలా ఉండటానికి నేర్చుకోవచ్చు. నమ్మకస్తులైన వారిని మనం గమనించామనుకో, వారు ఎలా ఉన్నారో మనము కూడా ఆ రీతిగా నడుచుకోవడానికి అవకాశం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యం. దానియేలు 6:4. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకమైన వారు ఎలా ఉంటారు అంటే, మొట్టమొదటిగా నమ్మకస్తులైన వారు నేరమైనను తప్పైనను ఏ లోపమైనను లేని వారిగా ఉంటారు. ఎలా ఉంటారు నమ్మకస్తులు? ఎలా ఉంటారంట? నేరమైన, ఏ తప్పైనా, ఏ లోపమైనా లేని వారిగా ఉంటారు. దానియేలు గురించి రాయబడింది. దానియేలు నమ్మకస్తుడు. ఏమని రాయబడింది దానియేలు గురించి? దానియేలు నమ్మకస్తుడు అంట. ఈ నమ్మకస్తుడు ఎలాగున్నాడు అంటే, నేరమైన, తప్పైన, లోపమైన దానియేలు కనబడట్ల. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తి జీవితంలో, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, దైనందిన జీవితాల్లో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అవి తెలియనప్పుడు, కానీ మనం తెలుసుకున్న తర్వాత, నేను ఒక నమ్మకస్తురాలిగా ఉండాలి అని ఆశించిన ప్రతి ఒక్కరు కూడా నేరములు చేయటానికి కానీ, తప్పులు చేయటానికి కానీ, లోపములు కలిగిన భక్తి చేయడానికి కానీ ఇష్టపడకూడదు. మన భక్తిలో లోపం ఉండకూడదు. మన భక్తిలో ఏముండకూడదు? తప్పిదములు ఉండకూడదు. నేరములు మోపడానికి అవకాశము ఉండకూడదు. ఎదుటివారు మనం చూసినప్పుడు, ఇదిగో వీరు మందిరానికి వెళ్తున్నారు, కానీ వీరి జీవితంలో మార్పు లేదు. వీరు మందిరానికి వెళ్తారు,
ఒక గంట ప్రార్థన చేస్తారు, మరొక గంట పాపం చేస్తారు అని చెప్పుకోకూడదు. వీరు మందిరానికి వెళ్తున్నారు, వీరు నటించే వారికి ఉన్నారు కానీ వీరు భక్తుల్లాగా లేరు అని ఎదుటివారు మన మీద తప్పులు మోపే విధంగా మనము ఉండకూడదు. అలా ఎవరైనా మన మీద తప్పిదములు మోపుతున్నారంటే మనం నమ్మకస్తులము కాదని అర్థం. దేవుడు మనల్ని నమ్మాడు. మన ప్రాంతంలో, మన గ్రామములో, మన పట్టణములో మనకన్నా బలవంతులు, ధనవంతులు, జ్ఞానులు, అంద సౌందర్యాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారి నమ్మి వారికి ఇవ్వాల ఈ రక్షణ. దేవుడు నీకు, నీ కుటుంబానికి ఈ భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీవు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలు అని దేవుడు నిన్ను నమ్మాడు గనుకనే ఆయన సన్నిధానంలోనికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకొచ్చాడు. ఏమంటే లోకంలో ఉన్న వారు అందరూ వస్తున్నారు మందిరానికి, రారు. ఎందుకు రారు? దేవుడు వారికి ఇంకా ఇవ్వాల ఈ భాగ్యం నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు? నీవైతే నమ్మకంగా ఉంటావని, నీవైతే నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా ఉంటావని దేవుడి భాగ్యం ఇచ్చాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే నమ్మకమైన వారు ఎలా ఉంటారు? నేరమైన, తప్పైన, లోపమైన. ఏంటిది మొదటి మాట? నేరమైన, తప్పైనను, లోపమైన లేని వారికి ఉంటారు. ఇలా మన జీవితాలు ఉంటున్నాయంటే మనం నమ్మకస్తులం కాదు. దేవుడు మనల్ని నమ్మాడు కానీ మనలో ఇంకా తప్పులు వస్తున్నాయి, ఇంకా మనలో తప్పిదాలు చేస్తూనే ఉన్నాం. మందిరానికి వస్తున్నాం, పొరపాటు చేస్తూనే ఉన్నాం. మందిరానికి వస్తున్నాము, ఇంకా లోకములో ఉన్న ఆచారాలు, పద్ధతులు మానుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఏమైపోతుంది? మన జీవితం అపనమ్మకస్తులం అయిపోతున్నాం. దేవుడు నమ్మాడు, ఆ నమ్మకత్వం ఏం చేస్తున్నాం? మనం ఒమ్ము చేసే వారిని కాకుండా నమ్మకస్తులకు తగినట్లుగా జీవితాన్ని జీవించుదుము గాక. లోకాసు వార్త 23:2 వాక్యాన్ని కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక నేరములు మోపారండి వాళ్ళు. అనేక తప్పిదములు, అనేక నేరములు, నిందలు యేసయ్య మీద మోపారు. అయితే వాటిలో ఒక్కటైన యేసయ్య మీద మోపే నేరములు రుజువు కాలేదంట. ఎన్నో నేరాలు మోపారు. చూడండి ఆ మాట, లోకాసు వార్త 23:4. ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఏం కనబడలేదంట? ఎంతమంది ఎన్ని నేరములు యేసయ్య మీద మోపినా వీటన్నిటినీ రాజు పరిశీలిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మీద ఏ నేరములు, ఏ తప్పులు, ఏమండి ఏ లోపాలు వారన్నీ మోపారో వాటన్నిటిని కూడా రాజు పరిశీలన చేస్తా ఉంటే ఏ నేరము కూడా యేసయ్య మీద రుజువు కాలేదు. మోపారు నేరాలు, కానీ ఏమైనా అంట? ఏ ఒక్క తప్పిదమైన కానీ రుజువు కాలేదంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, మన జీవితం మీద కూడా అనేక మంది నేరాలు మోపినా, అనేకులు మనల్ని నిందించినా, అనేకులు మనల్ని దూషించినా, వారు మన మీద లోపాలు ఏమండి ఎత్తి చూపించినా వాటిలో ఒక్కటైనా కనుగొన లేకుండా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఇదిగో నువ్వు ఎలాంటి వాడివి అని ఎవరైనా ఏలెత్తి చూపించినా, ఎవరైనా మనల్ని అన్నా, వారు ఆ నేరాన్ని నిరూపించలేకుండా మనం బ్రతకాలి. అంటే నేరము మోపడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. గమనించారా? సహోదరుల మీద నేరాలు మోపడానికి అపవాది దేవుని దగ్గర రెడీగా ఉంటాడంట. రాత్రి మగలు వాడు ఏం చేస్తాడు తెలిసినా, ఇదిగో ఏమైనా పిలిచావుగా, నువ్వు అది అన్న పిలిచావుగా, చూడు ఆయన జీవితం ఎలాగుందో. కొద్దిసేపు మందిరానికి వస్తాడా, భక్తి చేస్తాడా, ఇంకొద్దిసేపు లోకంలో ఉంటాడు. అలాంటి వారిని నువ్వు నమ్మావు యేసయ్యా అని అపవాదంట మనల గురించి ఏం చేస్తాడు? అక్కడ యేసు ప్రభుతో ప్రతి దినం వాదనాడుతూనే ఉంటాడంట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, రే నా బిడ్డలు నమ్మకొస్తులేరా నువ్వు అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? అవకాశం ఇవ్వడు అపవాదికి. మనం తప్పు చేస్తున్నామని ప్రభువుకు తెలుసు, మనలో లోపాలునని ప్రభువుకు తెలుసు. అయినా కానీ మన నేరములు యేసయ్య అపవాది ముందు బయలుపరచు. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా మనం గమనించవలసింది అంటే మన మీద ఎన్ని నేరములు, లోపములు మన మీద మోపినా ఏ ఒక్కటి కూడా కనుగొన లేకుండా మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. దేవుడు ఆశపడుతున్నది
నేరములు మోపేవారు మోపుతుంటారు. ఇదిగో ఇలాంటి జీవితమా, ఇలాంటి బ్రతుకనిదని. అయితే మనలో ఆ నేరానికి తగినట్లుగా మనం బ్రతుకుండకూడదు. యేసు ప్రభు మీద నేరాలు మోపారు, కానీ ఏమైనా అంటే ఇవి ఒక్కటి కూడా రుజువు కాల. ఎందుకు రుజువు కాల? ఆయన చేయలేదు కనుక రుజువు కాల. దానియేలు మీద కూడా అనేక నేరములు మోపారు వాళ్ళు, కానీ దానియేలులో ఏ లోపమైనా, ఏ తప్పైనా, ఏ నేరమైనా కనుగొనలేకపోయారు. యేసు ప్రభు ఎలా బ్రతికాడో దానియేలు కూడా అలాగే బ్రతికాడు. అందుకే దానియేలు గురించి ఏమని రాయబడింది బైబుల్ అంటే, దానియేలు నమ్మకస్తుడు. ఈరోజు నీ గురించి, నా గురించి కూడా దేవుడి సాక్ష్యం చెప్పలేమని, ఇదిగో ఈ వ్యక్తి నమ్మకస్తుడు, ఇదిగో ఈమె నమ్మకస్తురాలు అని దేవుడు మనతో ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు మెండుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. ఏ సాక్ష్యం పొందుకోవాలి? ఇదిగో నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలు అనే సాక్ష్యాన్ని మనం పొందుకునేటట్లుగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనలో ఎక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయో, ఎక్కడ ఏ తప్పిదాలు మనలో జరుగుతున్నాయో, ఎక్కడ ఏ నేరం ఎదుటి వారు మన మీద మోపుతున్నారో, మనం వాటిని పరిశీలించి వాటన్నిటిని కూడా మనం గమనించి, ఇదిగో ఈ తప్పు నాలో జరిగింది కనుక ఈ నేరం నా మీద మోపారు, ఈ పొరపాటు నాలో ఉంది కనుక, ఈ లోపము నాలో ఉంది కనుక, ఇదిగో నేను మెండుగా దీవించబడలేకపోతున్నాను, ఇక నుంచి నేను ఇలా బ్రతకూడదు, ఇక నుంచి ఇలా జీవించకూడదు. ప్రభువా, పొరపాటు అయిందయ్యా, ఇదిగో నాలో ఈ తప్పు ఉందయ్యా, ఇదిగో నేను ఈ పొరపాటు నాలో జరుగుతుందయ్యా, నేను సరిదిద్దుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని ఎవరైతే సరిదిద్దుకొని సరి చేసుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు మరలా నమ్మకస్తులుగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియ సహోదరి సహోదరా, ఎవరైతే దేవుని మాటలు విని కూడా వారిలో లోపాలు పెట్టుకొని, నేరములు పెట్టుకొని వారి జీవితాన్ని అలాగే ముందు కొనసాగిస్తుంటారో వారు అపనమ్మకస్తుల లిస్టులోకి వెళ్ళిపోతారు. నమ్మకస్తులుగా దేవుడు ఆ లిస్టులో నుంచి దేవుడు అపనమ్మకస్తుల దాంట్లోకి వేస్తాడు. అందుకని మనం గుర్తించవలసింది అంటే, నమ్మకమైన వారు ఎలా ఉంటారయ్యా అంటే, మొదటిగా నేరములు, తప్పులు, లోపము లేని వారిగా బ్రతుకుతారు. మన జీవితాలు కూడా మనం బ్రతికి ఉన్న కొద్ది దినాలైనా, ఏమండి, కాగిలా కలకాలం బతకపోయినా, అంశలాగా 6 నెలలు బ్రతికినా, సంవత్సరం బతికిన కొద్ది దినాలైనా సరే, ఇదిగో ఏ తప్పు, ఏ లోపము, ఏ నేరము లేని వారిగా బ్రతకగలిగిన జీవితాల్లో మనం ఎప్పటికప్పుడు సాధన చేయాలి. జీవితం కూడా ఊరకనే అవ్వదు. తప్పు లేకుండా బ్రతకాలంటే, నేరము లేకుండా బ్రతకాలంటే, లోపము లేకుండా బ్రతకాలంటే ఊరకైతుంది. ప్రతిరోజు ఒక సాధన చేస్తేనే జరిగిద్ది ఆ పని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంత లావు ఉన్నాడు, ఒక్క రోజులోనే సన్నగా అవ్వాలంటే కుదిరిద్దా? ప్రతిరోజు ఏం చేయాలి? దాన్ని ఆహారం అలవాట్లు మారవాలి. ప్రతిరోజు రన్నింగో, జాగింగో, వాకింగో ఏదో ఒకటి చేస్తానే ఉంటే ఏమైపోతాడు? ఆ లావుగా ఉన్నాడు కాస్త నాలంటాడు, సన్నగా అయిపోతాడు కదా. దేవుడి మహిమ కలుగును గాక. మరి అలా కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు సాధన చేయాలి. అలాగే మన జీవితంలో భక్తి కూడా ఒక రోజులోకి రాదు. అది భక్తి కూడా ప్రతిరోజు కూడా, ప్రభువా, ఇదిగో లోపము లేకుండా, నేరము లేకుండా, అయ్యా నేను భక్తిని సాధన చేయాలి ప్రభువా. దానియేలులో ఎంతమంది ఎన్ని వెతికినా గానీ ఏ నేరములు దానియేలులో కనబడలా. మరి నాలో ఎందుకు ఇన్ని నేరాలు కనబడుతున్నాయి? నాలో ఎందుకు ఇన్ని లోపాలు కనబడుతున్నాయి? ఈ లోపములన్నీ కూడా సవరించుకునే జీవితం మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనించినట్లయితే, దానియేలు 1వ గ్రంథం 8వ అధ్యాయం. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకస్తులు ఎలా కొంటారంటే, రెండవదిగా
వారి దేహాన్ని అపవిత్రపరుచుకోరు, వారి దేహము అపవిత్రమయ్యే దాన్ని భుజించరు. దేహము అపవిత్రమైపోయింది, దేహము పాడైపోయింది. ఈ దేహము దేవుడు దయ వలన నాకు అనుగ్రహించబడింది గనక, ఈ దేహములో దేవుడి నివాసము చేయాలి గనక, ఈ దేహము దేవునికి ఆలయము గనక, ఈ దేహము ఎప్పుడు అపవిత్రత కాకుండా ఉండాలని దానియేలు అంటున్నాడు. ఇదిగో నా దేహము అపవిత్రము కాకుండా నేను కొన్ని భోజన పదార్థాలు కూడా దూరం పెడుతున్నాను, వాటిని భుజించట్లా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, దానియేలు ఏమండి భోజనం దగ్గర కూడా పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నమ్మకస్తుడు ఎలా ఉంటాడంటే ఏది పడితే అది తినడు, ఎక్కడ పడితే అక్కడ తినడు, ఎలా పడితే అలా తీసుకోడు. భోజన విషయంలో కూడా నమ్మకస్తుడు ఎలా ఉంటాడంటే పవిత్రతను కాపాడుకుంటాడు, పరిశుద్ధతను కాపాడుకుంటాడు. ఎక్కడికి వెళ్ళి ఏ ఆహారం తినాలో, ఏ స్థలములో ఏ ఆహారం భుజించాలో వాటన్నిటిని కూడా నమ్మకస్తులు పరిశీలన చేస్తారు. నాకు ముందు పెట్టారు కదా, రాజు భోజనం కదా, ఏమండి రకరకాలైన వంటకాలు నా ముందు ఉన్నాయి కదా, వీటన్నిటిని భోజనం భుజిస్తాం అనుకోరు. ఎందుకని? వీరు నమ్మకస్తులు. ఇదిగో దేవుడు నన్ను నమ్మాడు, నన్ను నమ్మకస్తునిగా నా దేవుడు ఎంచాడు కనుక నేను నమ్మకంగానే బ్రతకాలి. నేను ఏది భుజించాలో ఏది భుజించకూడదు, ఎక్కడ భుజించాలో ఎక్కడ భుజించకూడదు, ఏ స్థలములో ఎలా ఉండాలో, ఎక్కడ ఏ ఆహారం నేను తీసుకోవాలో నమ్మకస్తులైన వారు ఆహారం విషయంలో కూడా ఒక నియమముగా ఉంటారు. ఎలాగుంటారన్న ఎలాగుంటారు? ఆహారపు అలవాట్లు కూడా ఒక నియమముగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఆహారం ఏది పడితే తినొచ్చు కదయ్యా అంటే కాదు. ఎందుకని? నేను నమ్మకస్తుని, దేవుడు నన్ను నమ్మాడు గనక నేను ఏది పడితే అది తిన్నో, ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని భుజించను. నేను భుజించే ఆహారము ద్వారాగా నా శరీరం అపవిత్రము కాకూడదు. నేను మాట్లాడే మాటల ద్వారాగా నా శరీరం అపవిత్రము కాకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 15:11 యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 15:11 కానీ నోటి నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరుచును. చాలండి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు అంటాడు, మనిషి లోపల కడుపుల నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఏం చేసిందంట? అపవిత్రపరుస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలు కూడా మన జీవితాన్ని ఏం చేస్తాయి? మన దేహాన్ని అపవిత్రపరుస్తాయి. మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడామనుకో, ఆ మాటల ద్వారా మన దేహం ఏమైపోతుందంట? అపవిత్రపరచబడుతుంది. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, దానియేలు అంటాడు, నేను భుజించే భోజనం ద్వారా నా శరీరం అపవిత్రమైతే నేను దాన్ని భుజించను. యేసు ప్రభు అంటాడు, నేను మాట్లాడే మాటల ద్వారాగా నా శరీరం అపవిత్రమైతే అలాంటి మాటలు నేను మాట్లాడను. రెండు విధాలుగా ఆలోచించండి. ఎలాగా? ఈ దేహం అపవిత్రం అవడానికి ఒకటి భోజనం కావచ్చు, రెండు మాటలు కావచ్చు. ఏంటిది? మన లోపలికి వెళ్ళేది కావచ్చు, బయటికి వచ్చేది కావచ్చు. నీ లోపల నుంచి బయటకు వచ్చే మాటలు నీ దేహాన్ని అపవిత్రపరుస్తాయి. నీ నోటిలోనికి వెళ్ళేవి కూడా నీ దేహాన్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ఇప్పుడు కొన్ని మనం తినకూడని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది విగ్రహారాధన నుంచి బయటకు వస్తారు, అన్ని జనుల నుంచి. ఇప్పుడు మేమున్నాం, విగ్రహారాధన కుటుంబంలో పుట్టాం, విగ్రహారాధన సంబంధం. ఇప్పుడు మా బంధువులు ఎవరన్నా అందరు విగ్రహారాధన సంబంధాలే కదండి. వాళ్ళు మమ్మల్ని ఏదైనా పిలిచారనుకో, వాళ్ళు గుడి దగ్గరికి పిలిచి, విగ్రహాల దగ్గరికి పిలిచి, అక్కడ విగ్రహాలకు బలిచ్చిన వాటిని మీరు భుజించండి అని మమ్మల్ని పిలిచారనుకో, మేము వారితో పాటు అక్కడికి వెళ్ళి భుజించామనుకో, మా దేహం ఏమైపోయింది? ఇప్పుడు చెప్పాలి, ఏమైపోయింది? అపవిత్రం అయిపోయింది. అపవిత్రం అయిపోయే భోజనం ఏం చేయకూడదు? మనం భుజించాలా? చెప్పాలి, భుజించాలా? భుజించకూడదు. అంటే నీ దేహాన్ని అపవిత్రం చేసుకునే భోజనం అది ఏదైనా సరే, అది ఎంత శ్రేష్టమైన భోజనమైనా సరే, దాన్ని ఏం చేయాలి? అది నీ దేహంలోనికి వెళితే నీ దేహం ఏమైపోతుందంట? అపవిత్రం అయిపోతుంటే దాన్ని పక్కన పెట్టాలి. తర్వాత నువ్వు మాట్లాడే మాటలు నీ దేహాన్ని అపవిత్రపరుస్తుంటే అలాంటి మాటలు కూడా మన నోటికి
ఏం చేయకూడదు? అలాంటి మాటలు రానివ్వకూడదు. ఎందుకని? ఆ మాటల ద్వారాగా నీ దేహం అపవిత్రం అయిపోయింది. ఆ మాటల ద్వారాగా నీ దేహం అపవిత్రం అయిపోయింది. అపవిత్రమయ్యే మాటలు కానీ, అపవిత్రపరిచే ఆహారాన్ని కానీ మనము భుజించకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారు? ఏంటి అంశం? ఎలా ఉంటారు నమ్మకస్తులు? చెప్పాలి అందరూ. ఎలా ఉంటారు నమ్మకస్తులు? అమ్మా, నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారు? నేరమైనను తప్పైనను లోపమైన లేని వారికి ఉంటారు మొదటిగా. రెండో మాట ఎలాగుంటారు? దేహాన్ని అపవిత్రపరుచుకోరు. ఆహారం ద్వారాగైనా, మాట ద్వారాగైనా, ప్రవర్తన ద్వారాగైనా సరే ఈ దేహము ఎల్లప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకని? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక, ఆ పరిశుద్ధుడైన దేవుడికి మన దేహం ఒక ఆలయము గనక మన దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పి ఏం చదువుతున్న అంశం చెప్పాలి అందరు. ఏం చదువుతున్నా? వెనకున్న వాళ్ళు చెప్పాలి. నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు అన్నాడు. నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారని చెబుతున్నా? ఎలా ఉంటారు నమ్మకస్తులు? నేరమైన, తప్పైన, లోపమైన లేని వారికి ఉంటారు. ఎదుటి వారు ఒక నేరం మన మీద మోపినప్పుడు దాన్ని నిరూపించలేరు. ఇదిగో ఈ నేరం మోపాడు, కానీ ఆ నేరాన్ని నిరూపించలేకుండా ఏదో నేరం మోపారు కానీ నిరూపణ లేదు. ఎందుకని? చేయలేదు గనక. చేసినోడైతే ఏం చేస్తాడు? నిరూపిస్తాడు. ఇప్పుడు ఒక హత్య చేశాడు అని నేరం మోపారు. ఇప్పుడు స్టేషన్లో తీసుకుపోయిన తర్వాత, కోర్టు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాడు నేరం చేస్తే రుజువు అయితే కదా? ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులు. అలాగే మన జీవితంలో కూడా మన మీద ఒక నేరం మోపినప్పుడు అది మనం చేసామనుకో, అది రుజువు అయింది. చేయకపోతే రుజువు కాదు. ఇప్పుడు నమ్మకస్తులైన వాడు నేరము చేసేవాడికి ఉండాలా, చేయని వాడికి ఉండాలా? ఎలా ఉండాలి? నమ్మకస్తులు అంటే నేరము చేయని వారికి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా నమ్మకస్తులు ఎలాగుంటారు అంటే వారి దేహాన్ని అపవిత్రులు కాకుండా కాపాడుకుంటారు. ఏ పూటకు ఆ పూట, ఏ దినానికి ఆ దినము దేవుని సహాయాన్ని పొందుకొని, ప్రభువా ఈ దినము నా దేహం అపవిత్రము కాకూడదయ్యా. అది భుజించే భోజనం ద్వారాగైనా, నేను మాట్లాడే మాటల ద్వారాగైనా, నా చూపుల ద్వారాగైనా, నా ప్రవర్తన ద్వారాగైనా నా దేహం అపవిత్రత కాకుండా కాపాడు ప్రభు అని ప్రతిరోజు దేవుని సహాయాన్ని కోరుకొని దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవ మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఎలాగంట అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి తన దేవునికి ప్రార్థన చేసెను. అర్థమైంది? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారంటే మూడవదిగా ఒక శాస్త్రం రాయబడింది. ఏంటంటే ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తాము అని ఒక శాసనం రాజు పుట్టించాడు, రాయించాడు. అందుకని దేశములో ఉన్న ప్రజల్లో
అనేక మంది ఏ దేవుడికి ప్రార్థన చేయట్లా. ఎందుకని? ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తామన్నారు. అందుకని ఎవరు ప్రార్థన చేయడం అందరూ మానుకున్నారు. కానీ దానియేలు మాత్రము నన్ను సింహాల బోన్లు వేసినా, నన్ను చంపినా, నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, నన్ను చిత్రహింసలు పెట్టినా, నన్ను ఏది చేసినా ఏమి చేసినా నా దేవునికి ప్రార్థన చేయకుండా కనీసం ఒక్క పూటైనా నేను గడపలేను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుడు అంటున్నాడు దానియేలు గురించి, నమ్మకస్తుడు అన్నాడు దేవుడు. ఎందుకు నమ్మకస్తుడు అయ్యాడయ్యా? దానియేలు అంటే వ్యతిరేకమైన పరిస్థితులన్నిటిలో కూడా దానియేలు ఎలాగున్నాడంట? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు నమ్మకస్తుడు అనడానికి రుజువు ఏంటంటే వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఈరోజు భక్తి చేయడానికి మనకు అందరికి అనుకూలమే, కానీ మనం చెయ్యం. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ మనం చెయ్యం. దానియేలు ఆ దేశంలో ఉన్నతమైన అధికారిగా ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంత అధికారంలో ఉన్నాడు. అయినప్పటికీ ఉదయం ప్రార్థన చేస్తారంట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారంట, సాయంత్రము అనుదినము ముమ్మారు అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ మాట? అనుదినము ముమ్మారు అంటే 3 సార్లు. అనుదినము 3 సార్లు. ఎట్టా? భాష బట్టలు వేసుకొని ప్రార్థన చేస్తాడా? ఎట్ట ప్రార్థన చేస్తాడు? కాళ్ళు బారిజా ప్రార్థన చేస్తాడా? ఎట్ట ప్రార్థన చేస్తాడు? ఎట్ట ప్రార్థన చేస్తాడు? మోకాళ్ళ మీద ఉండి. అప్పటికి ఎంత వయసు దానియేలుకి? 15 సంవత్సరాల వయసు కాదు. ఎంత వయసు దానియేలుది? ఇంచుమించుగా ఆ మాట రాయబడినప్పుడు దానియేలు వయసు 70 సంవత్సరాలు పైబడే ఉండదు. ఎంత వయసు? 70 సంవత్సరాల వ్యక్తి ప్రతిరోజు 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నమ్మకస్తుడు ఎలాగుంటాడు అంటే ఎలాగుంటాడు? ఎలా ఉంటాడు? ప్రతిరోజు 3 సార్లు. దానియేలు పని బాట లేనివాడా? దానియేలు పని బాట లేనివాడా? 3 సార్లు ప్రార్థన చేయడానికి. ఆఫ్టర్ ఒక గుమస్తా ఉద్యోగం ఉంటేనే మనం ప్రార్థన చేయలేమే. ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటేనే, ఒక కానిస్టేబుల్ లేకపోతే ఒక ఎస్ఐయో ఒక లేకపోతే ఏదైనా డ్యూటీ మనకు ఉంటేనే మన సన్నిధికి రాలేమే. మరి దానియేలుకి ఎలా కుదురుతుంది? రోజుకు 3 సార్లు ప్రార్థన. ఎలాగా? అది మోకాళ్ళ మీద ఉండి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ఈరోజు సంఘములో లేదని అలవాటు. ఈరోజు సేవకుడితో కలిసి సంఘం అంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వాళ్ళైతే మన సంఘం ఎంతగా రుణంతలైంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఎంతగా రుణంతలు కదా, 4 అంతలైనా అయింది. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే సేవకుడితో కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే సంఘం అది నానాటికి వృద్ధి చెందింది, నానాటికి అభివృద్ధి అయింది. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు 100 మంది 1000 మంది వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగండి వాళ్ళ విశ్వాసుల్ని, అమ్మా ఎంత పెద్ద సంఘం ఎట్టయిందమ్మా, ఇంతమంది ఎలాగొస్తున్నారు మందిరానికి అమ్మా అంటే, నా ప్రియ సహోదరి సహోదరా, ఒక్కొక్క విశ్వాసి సంవత్సరానికి 10 మందినో 15 మందినో 20 మందినో 50 మందినో మందిరానికి తీసుకొని రావటం వల్ల జరిగింది. అలా ఎలా తీసుకొస్తారు? వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుతారు, ప్రభువా మాకు ఇచ్చావు కదా రక్షణ, మా కుటుంబానికి ఇవ్వయ్యా, మా బంధువులకి ఇవ్వయ్యా, మా వీధిలో వాళ్ళకి ఇవ్వయ్యా అని వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తారు. అందుకని వాళ్ళు సంవత్సరానికి కనీసం 10 మందినైనా మందిరం తీసుకెళ్తారు. కనీసం ఒక్కరినైనా సంవత్సరంలో సన్నిధికి తీసుకుని వెళ్ళకుండా వాళ్ళు బ్రతకలేరు, సిగ్గని పెద్ద వాళ్ళకి. ఇదేంది? నేను నిజంగా దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే, నేను నిజంగా నమ్మకస్తున్నైతే, నిజంగా నమ్మకస్తురాలనైతే నేను భక్తి చేయకుండా ఎలాగుంటాను? నేను మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయకుండా ఎలాగుంటాను? ఈరోజు దానియేలు మోకాళ్ళ మీద పడి ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఏం తక్కువ ఆయనకి? ఏమంటే దానియేలుకి ఏం తక్కువ అండి? అధికారము తక్కువ, ధనము తక్కువ, బలము తక్కువ. ఏం తక్కువ దానియేలుకి? దానియేలు రాజే దానియేలు చూసి భయపడి అంత హోదా దేవుడు ఇచ్చాడే. మరి ఎందుకని అంటే దానియేలు నమ్మకస్తుడు కనుక దేవునికి భయపడ, మనుషులకు భయపడట్లా.
రాజు సింహాల బోన్లో వేస్తామన్న దానియేలు భయపడలా. సింహాల బోన్లో వేశారు కూడా దానియేలుని. వేసిన సింహాల బోన్లో ఉన్న దానియేలు భయపడట్లా. ఎందుకు భయపడట్లా అంటే దానియేలు నమ్మకస్తుడు. నేను నిత్యము సేవించుచున్న దేవుడు నన్ను కాపాడుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు భక్తి ఎలాగైపోయిందంటే నామకార్థంగా అయిపోయింది. ఏదో మందిరానికి రావటం, ఒక అరగంట ఒక గంట కూర్చోవటం, ఏదో 4 మాటలు వినటం, వెళ్ళిపోవటం, అంతవరకు భక్తి. మళ్ళీ ఆదివారం వరకు ప్రార్థన ఉండదు. మరలా ఆదివారం వరకు భారం కలిగి ప్రార్థించేవారు కొరవడిపోతున్నారు. ఏదో అలవాటు ప్రకారంగా 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట. సేవకులు బ్రతుకులు అలాగే తయారవుతున్నాయి, విశ్వాసులు బ్రతుకులు కూడా అలాగే తయారైపోతాయి. ఏదో పాలు మారిటి చేయాలి గనక, సేవకుని సేవకురాలని పేరుంది గనక, విశ్వాస అని పేరుంది గనక, ఏదో ఒక అరగంట ఒక పావు గంట కాలక్షేపం. ఏంటిది? అలాంటి ప్రార్థనలో ఉపయోగం ఏముండదండి. దేవుడు అసలు అలాంటి ప్రార్థన అంటే కనీసం మినిమం ఒక గంట నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుంటే అది ప్రార్థన అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ప్రార్థన దాన్ని అంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగస్టు అనే భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం నన్ను దేవుని వద్దకి తీసుకొచ్చింది. ఈ రోజు ఎంతమంది తల్లులు వారి కొడుకుల కొరకు, కూతుర్ల కొరకు ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కన్నీళ్లు విడిచే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని సమస్యలు బాధపడేవారు ఉన్నారు. కానీ ఏమంటే నీ సమస్యను తీర్చేవాడు, నీ కష్టాన్ని తీర్చేవాడు, నీ బాధను తీర్చే యేసయ్య ముందు కన్నీళ్లు కార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలా మోకరించి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు గమనించారా? స్టెఫెన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనంట అందరూ రాళ్లతో కొడుతున్నారంట. దేంతో కొడుతున్నారు? రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు రాళ్ళు తీసుకొని? ఏ తప్పు చేశాడు? ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. రేయ్, నువ్వు మా ఊరు వచ్చి, మా ప్రాంతం వచ్చి నువ్వు దేవుని వాక్యం బోధిస్తావా అని రాళ్ళు తీసుకొని ఊరి జనమంతా రాళ్ళతో కొడుతుంటే వాళ్ళు రాళ్లతో కొట్టేటప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉందా? మాట ఉందా? చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59-60 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యము. రాళ్లతో కొట్టేటప్పుడు ఎవడైనా మోకరెత్తాడా? ఎప్పుడైనా మోకరించాలగా? చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59-60 వచ్చిన చూడండి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని ఏదంట, వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఏంటంట? రాళ్లతో కొడుతున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు అంట? మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గొప్ప శబ్దముతో కొట్టు గడికి చప్పలు అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, రాళ్ళు తీసుకొని కొడుతుంటే మోకరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఉన్నారు ఎవరన్నా? కమ్మకు సాపులేసి మోకరించని మోకాలు మోకరించట్లేదే. సాపుల మీద మోకరించమంటేనే మోకాల మీద ఉండట్లేదే. మోకాలు నొప్పి పెడితే అన్నట్లుగా, మోకాలు ఏమైనా కాయలు కాస్తే అన్నట్లుగా. ఏ సంఘం అయితే మోకరించిందో ఆ సంఘములో జీవం ఉండదు. ఏ సంఘములో మోకరించే విశ్వాసులు ఉంటారో ఆ సంఘమే అభివృద్ధి అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడితో ఏది తేలదు, ఒక్కడితో ఏది అవ్వదు. ఇన్ని రోజులు నేను ప్రయాసపడ్డా, ఇన్ని రోజులు మోకాల మీద ఉన్నా అయ్యే ఛాన్స్ ఏముండదు. చూడండి, ఇప్పుడు నిన్నల్లా పని చేసాం అల్లాడిపోయేటట్టుగా. అప్పుడు వాడు పరిగెత్తుకుంటే ఈ పరిచయం చేసాం. మరలా రాత్రి నేను మరుగున పోయేసరికి ఇంచుమించుగా 12 అయింది టైం. మరలా 2 గంటలకి 2 గంటలు 1-2 నిద్రపోయింది. 2 గంటలకి మోకరెత్తి పైపులు పట్టుకొని 2 గంటల నుంచి 4:30 దాకా మోకాల మీద ఆ పైపుల మీద అలాగే ఉంది. అలాగే మోకాల మీద ఉంది. 4:30కి మన భక్తులు లేవరు. మరలా నేను లేకపోతే 6 దాకా పండుకుంటారు. మరలా ఆమెనని మా భక్తులు లేవగొట్టుకొని 4:30కి మళ్ళీ స్తోత్ర ప్రార్థన, మళ్ళీ 5:30 దాకా.
మళ్ళీ 5:30 దాకా స్తోత్ర ప్రార్థన చేసి 4:30 నుంచి 5:30 దాకా, మళ్ళీ 5:30కి మళ్ళీ ఒక అర్ధ గంట మరలా వాక్యం చదువుకొని, మరలా 6 గంటల నుంచి మరలా పని చేస్తూ 9 గంటలకి స్నానం చేసి అక్కడ కూర్చున్నాం. 9 గంటలకి అది ఈ అన్నాలు ఒక్కనే మోకాల మీద పడి ఏడితే ఏమడదండి సంఘం. అది ఆ 2 గంటల నుంచి మోకాల మీద పడి ఆడబట్టి మీలో కొంతమంది అని వచ్చారు. లేకపోతే ఎంతలో సగం కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. ఆలోచించండి. అదే నాతో పాటు మోకాల మీద ఉండి ప్రార్థించే సంఘం నాకు ఉందనుకోండి, ఈరోజు ఈ మందిరం మనకి ఏ మూల కూడా సరిపోదు. ఆలోచించారా? సేవకుడితో పాటు మోకాల అనుభవం కలిగిన విశ్వాసులు ఏ సంఘములు ఉంటారో ఆ సంఘాలు వృద్ధి అవుతాయండి. మొన్న ఒక దైవజనుడు చెబుతున్నాడు, ఒక విశ్వాసి 1500 ఆత్మలు తీసుకొచ్చిందంట మందిరానికి. కారణం ఏంటంటే సేవకుడు ఎంతసేపు మోకాల మీద ప్రార్థన చేస్తాడో 3-4 గంటలు మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఆమెకు ఇంచుమించు 55 సంవత్సరాల వయసు. ఎంత వయసు? ఆమెకి భర్త ఉన్నాడు, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఒక పక్క సంసారం చూసుకోవాలి, మరొక పక్క ఆత్మల సన్నిధికి నడిపించాలి. కరిగిపోతున్నారు కొవ్వొత్తులాగా విశ్వాసులు. ఎలాగా? సేవ కొరకు, సంఘం అభివృద్ధి కొరకు కొవ్వొత్తి కరిగిపోయి చూడండి. ఏ కొవ్వొత్తి కరిగిపోయిందో ఆ కొవ్వొత్తి వెలిగించింది. ఆరిపోయిన కొవ్వొత్తి కరిగిద్దా? వెలుగుతున్న కొవ్వొత్తి ఏమైపోయింది? కరిగిపోతా ఉండదు. ఏ విశ్వాసం అయితే ప్రభు కొరకు కరిగిపోతారో, ఇష్టపడతారో అలాంటి వారి కుటుంబాలు వెలిగించబడుతూ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి సంఘాలు దీవెనకరంగా ఉంటాయి. అలాంటి సంఘాలు దీవెనకరంగా ఉంటాయి. నా ప్రియమైన సహోదరి సోదరులు ఆలోచించండి. ఒకటే గుర్తించండి, నా ప్రభు అంటాడు ఏమనంటే, అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు చేయడమే ఏంటది? వ్యతిరేకంగా ఉన్నప్పుడే, వ్యతిరేకమైన గాలి వీస్తున్నప్పుడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటమే ఒక భక్తుడికి ఉండే లక్షణం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి. ఏంటంటే నా ప్రభు అంటాడు, నమ్మకమైన వారిని దీవించడం ఎదురు చూస్తూ ఉన్నా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. అయితే నమ్మకస్తులు ఎలాగుంటారయ్యా? మొదటిగా నేరమైన, తప్పైన, లోపమైన లేని వారికి ఉంటారు. రెండోదిగా ఎలాగుంటారు? వారి దేహాలు అపవిత్ర కాకుండా బ్రతుకుతారు. మూడోదిగా ఎలాగుంటారు నమ్మకస్తులు? వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా రోజుకి 3 మారు ప్రార్థించే వారికి ఉంటారు. ఎన్నిసార్లు చేస్తారు? ఎన్నిసార్లు? ఏదో అలవాటు ఆచార ప్రకారం కాదు. ప్రియా సహోదరి సహోదరా, ఎలా ప్రార్థన చేస్తారు అంటే, ఎంత కష్టమైనా సరే. మొన్న ఒక తల్లి సాక్ష్యం విన్నాను. ఏమండి, వాళ్ళ భర్త బూట్ కాలుతో తనితే గోడ తగులుకొని తలకాయ పగిలినా కానీ ప్రార్థన చేయడం మానుకోవాలి. ప్రార్థన అంటే ఒప్పుకోడు భర్త. మోకరించిందంటే చాలు, చచ్చినట్టు ఆ రోజు. ఎలా కొడతాడు అంటే, కుక్కను కొట్టిన కంటే అద్దుమానం కొడతాడు. కుక్క కంటే దారుణంగా చూస్తాడు భార్యని. అలాంటి భర్తని మార్చుకొని ఈరోజు అలాంటి భర్తని సేవకుడు చేసింది భార్య. కొట్టు చప్పట్లు అర్థమైతే దేవుడికి మహిమ కలుగునట్లుగా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంటే భార్యని కుక్కను కొట్టేటట్టు కొడతాడు భర్త. అలాంటి వ్యక్తి ఈరోజు సేవకుడయ్యి దేవుని సువార్త చెబుతూ అనేకులు తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఏమని? ఒకప్పుడు ప్రార్థన అన్నా, బైబుల్ అన్నా, ఆ మాట ఎత్తినా నా ఇంట్లో పడదు నాకు. కానీ నా భార్య గార్చిన కన్నీరు, నా భార్య చేసిన ప్రార్థన, నా భార్య చేసిన భక్తి కఠినమైన నా హృదయాన్ని కరిగించింది. ఈరోజు ఎంతమంది భర్తలు లోకంలో పాపంలో త్రాగుబోతులు ఉన్నారు. ఎందుకని? ఒక భార్య కార్చవలసినంతగా కన్నీరు గారవట్ల. మోకాళ్ళ మీద పడి మీరు మీ భర్తల కొరకు ఏడ్చినట్లయితే ఎప్పుడో మీ భర్తలు, మీ బిడ్డలు మీతో పాటు మందిరములో సన్నిధిలో ఉండేవారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పూటనే మీకు రోషం కలిగితే అంతకంటే మరొక మంచిది లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు రోషం వచ్చినా పర్వాలా, రావాలి. ఎందుకు రోషము? ఎందుకు నా కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నా? ఎందుకు నా కుటుంబాన్ని పరివర్తన చెందించలేకపోతున్నాను? భక్తి చేస్తున్నా అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నా, కానీ నామకార్థంగా బ్రతుకుతున్నా. ఈరోజు ఒక సాక్ష్యాన్ని విన్నా. భర్త బూటు కాలుతో తన్నినా కానీ ఆమె ప్రార్థన మానుకోలేదే. మరి ఆమెకున్న పోరాటం, ఆమెకున్న తృష్ణ నాలో కలిగితే నా బ్రతుకు, నా కుటుంబం ఇంకెంత బాగుంటుంది.
ఉండదా? దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా, వ్యతిరేకమైన పరిస్థితులు కూడా భక్తి చేసి కుటుంబాలను మార్చుకున్న వారు ఎందరో ఉన్నారండి. అనుకూలంగా ఉన్న ప్రార్థన చేయలేకపోవటం వల్ల కుటుంబాలు భ్రష్టు పట్టించేవారు అనేక మంది లోకంలో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త నిన్ను కొట్టడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త నిన్ను తిట్టడు. తిట్టకపోయినా కొట్టకపోయినా మనం ప్రార్థన చేయం. అదే తిట్టి కొట్టేవాడిని అసలు ప్రార్థనేమో అనుకుంటాం మనం. చూడండి, భక్తికి మనం వ్యత్యాసం. అనుకూలంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు చేసేది నిజమైన భక్తి అదండి. నా ప్రియ సహోదరి సహోదరా, మీరందరూ పాట పాడుకుంటా ఉంటారు, చాలా సార్లు విన్నారు. ఏం పాటది? ప్రేమించేదన్ అధికముగా పాడుకున్నారు ఆ పాటలో. ఆ పాట రాసిన ఆయన పేరు ఏం పేరు? ఆ పాట రాసిన ఆయన పేరు ఏం పేరు? రాజుబాబు. ఏం పేరు ఆయన కాలేజీ లెక్చరర్ ఆ రోజుల్లోనే. ఏసన్న గారితో పాటు వయసు అయింది. మన ఈ మధ్య కాలంలో మరణించాడు రాజుబాబు గారిని. ఆయన ప్రార్థన చేస్తే ఆయన భార్యకి నచ్చదు. ఎవరికి నచ్చదు? ఇంట్లో భార్యకి నచ్చదు. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే ప్రార్థన మానుకో. ఇంట్లో ఉండాలనుకుంటే ఏమంటుంది భార్య? ప్రార్థన మానుకుంటే ఇంట్లో ఉన్నాడంటుంది భార్య. భార్య వ్యతిరేకించినా, బిడ్డలు వ్యతిరేకించినా దేవుని విడిచిపెట్టల. ఆయన ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి నెలకి ఇంచుమించు ఆ రోజులో, నా ప్రియ సహోదరి సోదరా, 40 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా 25,000 నుంచి 35,000 సంపాదించేవాడు. గవర్నమెంట్ జాబుకి రిజైన్ చేసి సేవకు వచ్చాడు. జాబు కాదనుకొని భార్య ఒప్పుకోవాలా, బిడ్డలు ఒప్పుకోవాలా. అలాంటి వ్యక్తి దేశం ప్రపంచమంతా దేవుడు తిప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అనుకూలంగా లేని పరిస్థితుల్లో భక్తి చేశాడు ఆయన రాజుబాబు అన్నగారు. భార్య పిల్లలు ఒప్పుకోవాలా. ఈ రోజు ఎంతో మంది భర్తలకి వారి భార్యలు సహకరించే వాళ్ళు ఉన్నారు, కానీ మోకరించే భర్తలు లేరే, ప్రార్థించే భర్తలు లేరే, భార్యలు లేరే. బిడ్డలు ఎట్ట మారుతారండి? నా కొడుకు తాగుబోతుకున్నాడు, నా కూతురు తిరుగుబోతుగా ఉంది, నా కుటుంబం పాడైపోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వారి కొరకు అంగలార్చే తల్లు లేరండి, తండ్రులు లేరండి. ఎందుకు నీ కుటుంబం భ్రష్టు పట్టిపోతుంది? కన్నీళ్ళు విడిచేవారు లేరు, ప్రార్థించేవారు లేరు, మోకాల మీద పడి ప్రభువుని అడిగేవారు లేరు. నా దేవుడు ఆకాశం చూస్తున్నారు. ఎవరైనా నమ్మకస్తులు ప్రార్థించేవారు సంఘములో ఉన్నారా అని ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆ పరలోకం నుండి నా దేవుడు చూస్తా ఉన్నాడు. నమ్మకస్తులైన వారు, ప్రార్థించేవారు, ఇదిగో భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు కన్నీరు గార్చేవారు ఎవరైనా ఉన్నారా? ఆకాశం నుంచి చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఏదో పద్ధతిగా పాలుమార్చి కొరకు ప్రార్థన కాదు, భక్తి కాదు. దాని వల్ల వచ్చేది ఒరిగేది ఏముండదండి. ఒకటే, నీ మోకాళ్ళకి పని చెప్పు, దేవుడు నీ కుటుంబాన్ని ఎట తీసుకురావాలంట దేవుడి సన్నిధికి నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్త సింగ్ గారు దైవజనుడు అంటాడు, ఆయన ఎప్పుడు చచ్చేటప్పుడు కూడా ఏమండి 99 సంవత్సరాల వయసులో కూడా ఆయన బలిపీఠం దగ్గరకు వస్తే మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదువుతాడు. ఎలాగా? ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే 99 సంవత్సరాల వయసులో కూడా 99 ఆయన స్టేజ్ మీదకి రావాలంటే ఇద్దరు పట్టుకొని తీసుకురావాలి. అటుపక్క కూడా ఇటుపక్క భుజాన్ని వేసుకొని నడిపించుకుంటా మందిలో తీసుకురావాలి. అలా నడిపించుకుంటా తీసుకొచ్చిన తర్వాత ఆయన కుర్చీ పట్టుకొని రాగానే కుర్చీ పట్టుకొని మోకరించి ప్రార్థన చేసి అప్పుడు ప్రసంగం చేస్తారు. ఎంత గొప్పదని తండ్రి ఉన్నారు ఈరోజు అలాంటి భక్తులు. మనకు అంత ఆరోగ్యం ఉంది, అంత బలం ఉంది, కానీ మోకాలు పని చెప్పం. ఎందుకని? ఈరోజు మనిషికి సుఖానికి అలవాటు పడిపోయాడు. దేనికి అలవాటు పడ్డాడు? సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖంగా వచ్చేది కావాలి. నువ్వు సుఖాన్ని కోరుకుంటే నీ శరీరం నరకాన్ని కోరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైతే మనం మోకాలకు పని చేస్తామో అప్పుడు దేవుడి కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని? 3 విషయాలు. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 4వ మాట చూడండి, దానియేలు 6:3. దానియేలు 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను
ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక ఏదంట దానియేలు అంట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారంటే, 4వదిగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారికి ఉంటారు. ఎలా ఉంటారు వారి బుద్ధి చెడిపోయి ఉండదు. అయ్యా మనిషిదే కానీ బుద్ధి చెడిపోయిన బుద్ధి అయ్యా అంటారుగా, అట్ట కాదు. దానియేలు బుద్ధి అంట అతి శ్రేష్టమైన బుద్ధి అంట. ఎలాంటి బుద్ధి అంట? శ్రేష్టమైన. అయ్యా మనిషి బాగున్నాడు, బుద్ధి కూడా బాగుందయ్యా. కొంతమంది మనిషి బాగుంటారు, బుద్ధి బాగోదు. కొంతమంది మనిషి బాగలేకపోయిన బుద్ధి, అయ్యా మనిషి పుట్టక బాగలేకపోయిన బుద్ధి మాత్రం మంచిదే అంటారు కదా. ఇంకొంతమంది తాగుబోతులు కూడా ఏమంటారు తెలిసిన, అయ్యా తాగితే కానీ ఈడు చెడిపోయినాడు, తాకపోతే ఈడు బుద్ధి చాలా మంచిదయ్యా. బుద్ధి మంచిది అయితే వాడికి తాగుపోతాడు అవుతాడు, చెడిపోయిన బుద్ధి అయితే మన తెలియక మనం అంటమే కానీ, మంచి బుద్ధున్నాడు తాగుపోతాడు తిరిగిపోతాడు, ఎవడన్నా అవుతాడా అన్నా? అవుతారా? ఎవరన్నా అవుతారా? హల్లెలూయా. ఇప్పుడు మంచి బుద్ధున్నాడు ఎవడన్నా అవుతాడా అండి? బుద్ధి చెడిపోతే కదా తాగేది, తిరిగేది, అక్రమం చేసేది, అన్యాయం చేసేది. మనం అనుకోవడం కాకపోతే, అయ్యా తాగితేనే వాడు బుద్ధి పాడైపోయింది, కానీ తాకపోతే ఎంత మంచోడు. మంచోడైతే ఎందుకు వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు? మంచోడైతే మంచిదానివైతే నువ్వు అక్రమమైన వాటికి పాలు పడతావు? నా ప్రభు అంటాడు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎలాంటి బుద్ధి అంట? శ్రేష్టమైన బుద్ధి అంట. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, నమ్మకస్తులు ఎలాగుంటారా అంటే, ఎంతమంది వారి చుట్టూ పాపం చేసేవారున్నా, అన్యాయం చేసేవారున్నా వారి బుద్ధి మాత్రం మార్చుకోరు, వారి భక్తిని మాత్రం మార్చుకోరు. ఎంతమంది పాపం చేసేవారు వెంబడించినా సరే వారు మాత్రం పాపానికి రాజీ పడరు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అన్నా, మా ఊర్లో నేను ఒక్కనే అన్నా, అందుకని నేను కలిసిపోతున్నా అన్నా అని ఈరోజు చాలా మంది చదువుతారు కదా. నీ ఒక్కడివే నీ ఊరిని, నీ గ్రామాన్ని వెలిగించాలండి. అది దేవుడు కోరుకున్నాడు. నువ్వు కూడా కలిసిపోతావని కాదు. ఏమండి, నువ్వు కూడా కలిసిపోతావని కాదు. భక్తిలో మనం ఎప్పుడైతే బ్రతికుంటామో అప్పుడు లోకానికి మనం ఎదురుపోతాం. లోకంతో పాటు కలిసిపోయేవాడు భక్తిలో చచ్చినవాడు. ఎవడు? భక్తిలో చచ్చిపోయి ఉంటే లోకంతో పాటు కలిసిపోతాం. భక్తిలో బ్రతికున్నవాడు ఏం చేస్తాడు తెలిసిన, లోకానికి ఎదురుపోతాడు. ఇప్పుడు చచ్చిన చేప ఎట్టపోయింది? చచ్చిదనుకో చేప నీళ్ళ ఎట్టపోయింది? నీళ్ళతో పాటు కొట్టుకుని పోయింది కదా. చస్తే బతికున్న చేప ఏం చేసింది? నీళ్ళు ఇటు వస్తుంటే చేప ఏం పోతున్నది? నీళ్ళకి ఎదురుపోయిద్దా లేకపోతే నీళ్ళతో పాటు పోయిద్దా? చేపలు ఎట్టపోయింది? నీళ్లు పైనుంచి వస్తా ఉంటే నీళ్ళకి ఎదురుపోతా ఉంది. ఏ చేప ఇది? బ్రతికున్న చేప. చచ్చిందైతే ఏం చేసింది? నీళ్ళతో పాటు కొట్టుకుంటూ పోతా ఉంది. ఎందుకని? చచ్చిపోయింది. ఈ రోజు నువ్వు కూడా లోకంతో పాటు, లోక ఆచరణల పాటు కొట్టుకొని పోతా ఉన్నావు. ఎందుకని? నువ్వు భక్తిలో చచ్చావు, మనిషి బ్రతికే ఉన్నావు, పాపంలో బ్రతికే ఉన్నావు, అక్రమ కార్యాలు బ్రతికే ఉన్నావు. దేంట్లో చనిపోయి ఉన్నాం మనం అంటే, భక్తి విషయములో, ఆత్మీయతలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసంలో ఏమైపోయాము? చచ్చిపోయి ఉన్నాం. అందుకే లోకంతో పాటు పోతూనే ఉంటాం. అందరు ఏం చేస్తారు? మనం అదే చేస్తాం. ఏదంట? అందరు ఏం చేస్తారు? మనం అదే. నలుగురితో గుంపులో, అది గుంపులో నలుగురితో అంతే. ఇంకా అటు పోవటమే అన్నా. గుంపులో పోయినా నలుగురితో నారాయణ అనుకుంటూ పోతాం. మరి అక్కడ కూడా అంతే అంత. ప్రభువా, అయ్యా నేను యేసయ్య సన్నిధి విశ్వాసిని కదా ప్రభువా, నేను కానుకలు దశమ భాగాలు కూడా ఇచ్చినావు ప్రభువా, నన్ను ఏదో నరకం లేసావయ్యా అంటే, అమ్మా నువ్వు ఏదో అన్నవే భూమి మీద నలుగురితో అన్నవా గుంపులో. అందుకనే గుంపు అంత ఏడే ఉంది, అందుకు నువ్వు కూడా ఏడే ఉంది. ఎక్కడ? నువ్వు బాప్తీసం తీసుకున్నా, నువ్వు బలారం తీసుకున్నా, నువ్వు మందిరమే కట్టినా, నువ్వు కానుకలే ఇచ్చినా, నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? గుంపు ఏడుందో? ఈరోజు గుంపు అంతా ఏడుందో, నువ్వు అక్కడే ఉన్నావుగా. అందుకని అదే గుంపులో తీసుకుపోయి అక్కడేస్తాడు. అందుకని నా ప్రియ సహోదరి సహోదరా, నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నా, ఏంటి తెలిసిన, మనం బ్రతికేది కొద్ది దినాలు, బతికే దినాలు కొద్దివే. ఈ కొద్ది దినాలు మనం జీవించవలసింది అక్కడ, అది శాశ్వతం. యుగాలు అక్కడే బతుకుతామండి. అదే మన సొంత కొంప. ఈ అద్దె కొంపలో అర్థం చేసుకోండి, అక్కలారా అమ్మలా అర్థం చేసుకోండి. ఇవన్నీ అద్దె కొంపలు, అద్దిల్లే. మనం బతికేది అక్కడే. మనిషికి అర్థం కావట్లేదు సంగతి. గుర్తుపట్టినోడు భక్తి శ్రేష్టంగా చేస్తాడు, గుర్తుపట్టిన వాడే భక్తిని వ్యర్థం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. సమయం ఉన్నంత కాలం సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. సమయం అయిపోయిన తర్వాత అయ్యో అని ఎన్ని తిప్పలు పడ్డా కానీ, ఎన్ని తిప్పలు పడ్డ ఉపయోగం ఉంటుంది.
అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకటే గుర్తించండి, మన బుద్ధి చెడిపోయిన బుద్ధిగా ఉండకూడదు, అందరితో పాటు కలిసిపోయే బుద్ధిగా ఉండకూడదు. నీ చుట్టూ 100 మంది అక్రమకారులు ఉన్నా, నీ చుట్టూ 100 మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు నీ చుట్టూ ఉన్నా, నువ్వు మాత్రం ఏ పాపం అంటకుండా బ్రతకాలి. అది భక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్న మా చుట్టూ మా కులం అంతా ఎట్టే ఉందన్నా, మేము కూడా ఎట్టే ఉంటాం అనగాకు. వాళ్ళందరితో నువ్వు ప్రత్యేకంగా, అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. నీవైతే నమ్మకంగా ఉంటావు, నీవైతే నమ్మకస్తురాలుగా ఉంటావనే దేవుడు నిన్ను పిలిచాడు. నీ దగ్గర ధనం ఉందనో, బలం ఉందనో, అంద సౌందర్యం ఉన్న దేవుడు పిలవలా. ఎందుకు పిలిచాడు తెలిసినా? నీవైతే నమ్మకంగా, నీవైతే యథార్థంగా ఉంటావని. అందుకని నా ప్రియ సహోదరి సహోదరా, నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారయ్యా అంటే, చివరిగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా ఉందుముగాక. ఆమేన్. ఎలా ఉంటారు నమ్మకస్తులు? ఎలా ఉంటారు? మొదటిగా నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారు? నేరమైన, తప్పైన, లోపమైన చేయని వారిగా ఉంటారు. రెండోదిగా ఎలాగ ఉంటారు? దేహం అపవిత్రత కాకుండా కాపాడుకుంటారు. ఏమండి? భోజనం ద్వారాగైనా, మాటల ద్వారాగైనా దేహం అపవిత్రత కాకుండా కాపాడుకుంటారు. మూడోదిగా ఎలాగుంటారు? వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తారు. అనుదినము 3 సార్లు. నువ్వు ఏ స్థలములో ఉన్నా సరే, ఏమండి, ప్రార్థనకి ఏ ఆటంకం ఉండదు, ప్రార్థన చేసుకోవచ్చు. మధ్యాహ్నం నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏమంటే నువ్వు భోజనానికి దిగాలిగా, 1 గంట టైం ఉండదా? ఆ గంటలో అర్ధ గంట నువ్వు భోజనం చేసినా, ఒక 10 నిమిషాలు, పావు గంట పని దగ్గర ఉన్నప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నీలో ఆసక్తి ఉన్నట్లయితే చూడండి, మీరు ముస్లిమ్స్ గమనించండి, నవాజ్ వాళ్ళు ఏమంటే మసీదుకు దూరంగా ఉంటే, అందుబాటులో లేకపోతే, ఆ టైం అయితే కరెక్ట్ గా వాడు ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారం అంతా పక్కన పెట్టేసి గదిలోకి వెళ్ళి మోకాల మీద ఉండి నవాజ్ చేసి బయటకు వస్తాడు. ఆ టైం అయితే చాలు, తక్కువ. ఎంత బిజినెస్ అయినా సరే, లక్షల వ్యాపారం అయినా సరే, దాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకనే వాళ్ళంతా దీవించబడుతున్నారు. మనం ఎంత దరిద్రంగా ఉండడానికి కారణం అంటే, దేవుడికి ఇచ్చే సమయం మనం గుర్తించట్లా, దేవుడికి ఇచ్చే విలువ మనం ఇవ్వట్లా. అందుకే మన జీవితాలు ఇలాగ అయిపోతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరా, అనుదినము కూడా ముమ్మారు ప్రార్థించడానికి ఇష్టపడండి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. 4వది, నమ్మకస్తులైన వారు ఎలాగుంటారంట? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా ఉంటారు. ఆ శ్రేష్టమైన బుద్ధి గుణము దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. లేచినబడండి, ప్రార్థన చేసుకున్న తీర్మానం కలిగి చెప్పబడిన 3 మాటల ప్రకారంగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూట దేవుడు నీతో నాతో మనందరితో